ఫోకస్కి స్వాగతం. విగ్రహం అంటే ఒక స్ఫూర్తి, విగ్రహం అంటే ఓ విజయం, విగ్రహం అంటే ఓ కళ సాకారం, విగ్రహం ఓ జాతికి నిలువెత్తు సంతకం. ఊరికి అలా నిలబడి చూస్తోంది కదా అనుకుంటే విగ్రహం కాదు, ఆ చూపులో జాతి మేలుకొలుపుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పుతూ ఆ విగ్రహం అంత ఎత్తుకు ఎదిగేందుకు భారతదేశం అడుగులు వేస్తోంది. జాతి సమైక్యతే ధ్యేయంగా పాటుపడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే పెద్దదిగా అవతరించబోతోంది. ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలపై రూపొందించిన స్పెషల్ ఫోకస్ స్టాచ్యూ ఆఫ్ స్టేటస్. ప్రపంచం నిండా ఎన్నో విగ్రహాలు ఎంతెంతో ఎత్తున ఉన్నాయి. అవి పెద్ద దేశం అమెరికా నుంచి చిన్న రాజ్యం మయన్మార్ వరకు విగ్రహ సందోహమే, విగ్రహ సందేశం. నిన్న మొన్నటి వరకు అతిపెద్ద విగ్రహాలుగా పేరు తెచ్చుకున్నవన్నీ ఎత్తులో వెనక్కి వెళ్ళబోతున్నాయి. మన జాతీయ నేత, సమైక్య స్ఫూర్తి ప్రదాత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా అవతరించబోతోంది. ఆయన ఉక్కు మనిషి, జాతిని ఏకం చేసిన ప్రజల మనిషి, దేశ సమగ్రత కోసం పరితపించిన నాయకుడు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్ర్యానికి ముందు జాతి స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యానంతరం భారత జాతి సమైక్యత కోసం ఉద్యమించిన నేత, జాతి ఎదుగుదలకు వెన్నెముకలా నిలిచిన మహామనిషి. దేశానికి సేవ చేసిన వారిని గౌరవిస్తాం, జాతి కోసం అహర్నిశలు శ్రమించిన వారిని స్మరిస్తాం, జాతి సమైక్యత కోసం పాటుపడిన వారిని మదిలో ఎలా నిలుపుకుంటాం, అలాంటి వారిని అత్యున్నత స్థానంలో కూర్చోబెడతాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కూడా అలాగే ప్రపంచం అబ్బురపడేంత ఎత్తులో కూర్చోబెట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం నడుం బిగించింది. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా నమోదు కానుంది. 182 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం న్యూయార్క్ లోని లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ కంటే రెట్టింపు పరిమాణంలో ఉండబోతోంది. లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఎత్తు 93 అడుగులు మాత్రమే. చుట్టూ కొండలు, సరోవర్ డ్యామ్ నీటి మధ్యలో ఏర్పాటు చేస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎత్తు డ్యామ్ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఈ డ్యామ్ ఎత్తు 138 అడుగులు. ఉక్కు మనిషి విగ్రహం 60 అంతస్తుల భవనం కంటే కూడా పెద్దది కావడం గమనార్హం. 3000 కోట్ల రూపాయలు వెచ్చించి తయారు చేస్తున్న వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉన్న సరోవర్ డ్యామ్ భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది.